ఒంగోలు మండలం కరవది గ్రామ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న రైల్వే గేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. గ్రామ ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని ప్రజలకు ఉపయోగపడేలా చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైల్వే, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన సంయుక్త సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిపాదించిన 3.5 మీటర్ల ఎత్తు సరిపోదని, పెద్ద వాహనాలు కూడా సులభంగా రాకపోకలు సాగించేలా 4.5 మీటర్ల ఎత్తుతో అండర్ పాస్ నిర్మించాలని రైల్వే అధికారులను కోరినట్లు తెలిపారు. ఎస్సీ కాలనీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అండర్ పాస్ పనులు పూర్తయ్యే వరకు వారి రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా తాత్కాలిక మరమ్మతు రోడ్డును వెంటనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. అలాగే కరవది రైల్వే మెయిన్ గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఆ పనులు పూర్తి కావడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి వరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామస్తులు ప్రస్తావించిన ఇతర సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దామచర్ల భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు పోలవరపు వెంకటరామయ్య, లింగంగుంట సొసైటీ చైర్మన్ నలమోతు బాలగంగాధర్, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు గున్నపనేని శ్రీనివాసరావు, నగరాధ్యక్షులు బండారు మదన్, రైల్వే, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు కర్వాది మాట్లాడినప్పుడు ఈ పక్క కూడా వాళ్ళు ఆ పక్క ఎందుకు మార్చుకున్నారు సార్? మీరు అవకాశాలు లేవనే కదా మార్చుకున్నారు. నువ్వు చెప్పేది బాడీ నుంచి పైకి చెప్తున్నావు, కింద నుంచి టైర్ కానని చెప్పు. ఏమంది కావాలంటే భవిష్యత్తులో రావడానికి కష్టం లేదు అసలు. రోడ్ చేయాలి చూసి దాని వర్షం లోపే వారం 10 రోజుల లోపలే కంప్లీట్ చేయాలి. శ్రద్ధ చేస్తే మోటార్ సైకిల్ అయినా కూడా ఇది చేసుకునేదాకా ఈ రోడ్డే వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏమేం చేయాల్సింది? వెడల్పు 7.5 మీటరు వెడల్పుతో అండర్ పాస్ ఏర్పాటు చేయడానికి వారికి రైల్వే అధికారులకు తెలియజేయడం అయింది. అదేవిధంగా హైట్ కూడా 3.5 మీటర్ పెడతామంటే కాదు 4.5 మీటర్ పెట్టాలా, దానికి గట్టిగా ప్రయత్నం చేయమని మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాలనీ వాసులకి ప్రస్తుతానికి వెళ్ళటానికి రావడానికి ఇబ్బంది లేకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి రోడ్డు ఏర్పాటు చేయడానికి
వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది. అదేవిధంగా ఇక్కడ ఆ రాకపోకలకు సంబంధించి స్తంభాలు కొన్ని ఏర్పాటు చేసి, అంటే లైటింగ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ఈ విషయాన్ని అదేవిధంగా మన కాలనీకి సార్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 3 బజార్లకి సైడ్ లైన్స్, కల్వర్ట్స్, సీసీ రోడ్స్, అదేవిధంగా శ్మశానానికి వెళ్ళడానికి మెటల్ రోడ్ ఏర్పాటు చేసి అక్కడ కల్వర్ట్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మిగిలిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేస్తానికి ఆయన సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమాలకి అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది తప్ప నిరుపయోగంగా ఉంది. అది ఆల్రెడీ మన పంచాయతీ గ్రామ కంట్రోల్ ఉన్నటువంటి స్థలం కాబట్టి దాన్ని శ్మశానానికి ఇవ్వాలని చెప్పని ఎమ్మెల్యే గారిని కూడా గతంలో కలవడం జరిగింది. గారు వచ్చేసి ఇక్కడ అండర్ పాస్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన తర్వాత ఈరోజు అప్పుడే మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం. విజయవాడ నుంచి వాళ్ళ మెయిన్ ఆఫీసర్స్, అదేవిధంగా ఇక్కడ ఉండే మన రైల్వే వాళ్ళని, అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించిన ఎస్ఈని, ఈని వీళ్ళందరినీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు, రెవెన్యూ మన ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎండిఓ గారు, అధికారులు అందరం కూడా పెట్టుకొని ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనం అందరం కూడా చూసాం. ఈ అండర్ పాస్ వచ్చేసి 3.5 మీటర్స్ వస్తూ ఉంది. మన వాళ్ళు అడిగే ప్రకారం ఏంటంటే పెద్ద హెవీ లోడ్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుందని చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పాం. అది అట్లీస్ట్ 4.5 మీటర్స్ పెడితే పెద్ద లోడ్ వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. అది వాళ్ళు ఒకసారి పైన మాట్లాడి దాని డిఫరెన్స్ కూడా కొంచెం మార్చి చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఆ టెంపరీగా ఇప్పుడు మనకి ఎక్కడికైనా ఒంగోలు వెళ్ళాలన్నా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు వస్తున్నామో ఆ రోడ్డును కూడా ప్రస్తుతానికి దానికి మట్టి తోలిచ్చేసి దానికి అన్ని కూడా ఇబ్బందులు లేకుండా ఇది 7 నెలల్లో కంప్లీట్ అయ్యేది కాబట్టి 7 నెలల్లో తిరిగేదానికి దీన్ని రెడీ చేస్తాం. దానికి వర్షం అక్కడ నీళ్లు రాకుండా కూడా పైపులు కూడా రైల్వే వాళ్ళు తెప్పించారు. ఆ పైపులు కూడా మార్చి దాని రోడ్డును కూడా కరెక్ట్ చేస్తాం. చేసి అదేవిధంగా స్తంభాలు కూడా ఎన్ని స్తంభాలు ఉన్నాయి అన్ని స్తంభాలకు కూడా లైటింగ్ కూడా పెడతాం. నైట్ పూట ఆటో వచ్చినా ఏది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అది కూడా మన ఎలక్ట్రికల్ ఏఈ గారు ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి దాని స్తంభాలు చూసి అది కూడా లైట్లు పెట్టించేస్తాం. మీకు ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసమే ఇవన్నీ కూడా ఈరోజు ఇంతమందిని పిలిచి ఈ కార్యక్రమాలు చేసాం. మీకు తెలుసు ఎప్పటి నుంచో ఈ గేట్ దాటాలంటే ఎంత ఇబ్బంది ఉందో, ఎంతసేపు మనం వెయిట్ చేయాలో. అదేవిధంగా ఆ మెయిన్ రోడ్డు కూడా కనీసం వచ్చామంటే 10 నిమిషాలు 15 నిమిషాల దాకా ఉండాల్సి వస్తుంది. ఒక ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈ 2 కూడా రైల్వే ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. అదేమో పైనుంచి బ్రిడ్జ్ టైప్ తీసుకొని పోతారు. అది దగ్గర ఒక 1.5 years 2 years పడుతుంది. ఇదేమో 8 months లో కంప్లీట్ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో మనం ఎక్కడికి పోవాలన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా సౌకర్యం ఉంటుంది. వెనకాల పై ఊర్లో కూడా ఒంగోలు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఒంగోలులో ఒకటి ఇట్లే అండర్ పాస్ ఒకటి అక్కడ కూడా చేస్తున్నాం. అది రేపు వర్క్ అయిపోయి ఓపెన్ చేస్తున్నాం. అది కూడా ఎప్పటి నుంచో, ఇప్పుడు ఈ కాలం కాదు, ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు కూడా. ఏరియా అంతా కూడా వాళ్ళు సంతోషపడ్డారు. ఇక్కడ కూడా మీకోసం అని చెప్పేసి ఇది కూడా చేస్తూ ఉన్నాం. దీనికి కూడా చాలా ఎక్కువ రైల్వే వాళ్ళ చేత కూడా ఖర్చు పెట్టిస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా దీనికి దానికి కలిపి ఎంత పెడుతున్నారే, మొత్తం ఇది అది కలిపి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా 4వ లైన్ కూడా ఇటు వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి మన కాలనీ వరకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీకు ఇంకా ఏదైనా అవసరం ఉన్నా కూడా చెప్పండి, దాని తగ్గట్టుగా తప్పకుండా కూడా ఇప్పుడు మన వాళ్ళ నాయకులంతా కూడా మీ దగ్గరే మీకు అందుబాటులో ఉంటారు. మాకు కూడా ఏ తెలిసినా కూడా నేను తప్పకుండా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ వచ్చిన అధికారులకి, అదేవిధంగా గ్రామ ప్రజలకి, రైల్వే వాళ్ళకి, అదేవిధంగా పంచాయతీరాజ్కి, మన ఈ గారికి, వీరందరికీ, ఎంఆర్ఓ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. నమస్కారాలు. ఈరోజు ఎప్పటి నుంచో కరవాది కూడా మేజర్ ప్రాబ్లము. ఈరోజు ఒంగోలులో వచ్చేసి అక్కడ అగ్రహారం గేట్ దగ్గర ఏ విధంగా ప్రాబ్లము ఎప్పటి నుంచో 1-2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో అదే మాదిరి ఇక్కడ కూడా కరవాది కూడా మేజర్ పైన విలేజెస్ అన్నీ కూడా
ప్రాబ్లం ఉండేది. దీనికి ఆర్ఓబిది ఒకటి శాంక్షన్ అవ్వటం జరిగింది, పైన అది కూడా మొదలు పెడుతున్నారు. ఇక్కడ మన ఎస్సీ కాలనీకి ఇక్కడ అండర్ పాస్ కూడా దీన్ని కూడా శాంక్షన్ అయిపోయి అండర్ పాస్ దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే దానికోసం అని చెప్పి ఈరోజు వచ్చాం. అదేవిధంగా విజయవాడ మన రైల్వే వాళ్ళు, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు, మన గ్రామస్తులు అందరితోటి, ఇంకా ముఖ్య నాయకులు మన వెంకటరామయ్య కానీ వీళ్ళందరితో కూడా ఇక్కడ ఉండే మేజర్ సమస్య ఏందనేది కూడా అందరూ కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టాం. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, ఈ గారు వీళ్ళంతా కూడా వచ్చారు. కాబట్టి దాన్ని అన్ని వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమయ్యేటట్టు వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. దాంట్లో ఇది 3.5 మీటర్స్ మనకు అండర్ పాస్ పెడతానంటున్నారు. అండర్ పాస్ 3.5 పెడితే ఇబ్బంది వస్తుంది. రేపు భవిష్యత్తులో ఏమైనా హెవీ వెహికల్స్ వెళ్ళాలంటే ప్రాబ్లం అవుద్దని చెప్పేసి అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి కూడా వాళ్ళు 4.5 దాకా వాళ్ళ పైన వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. అది చేస్తే భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి దానికోసం ఈరోజు అందరినీ కూడా పిలిచి పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా దాన్ని మళ్ళీ లో లెవెల్లో ఉంది కాబట్టి దాన్ని కొంత రెక్టిఫై చేసి వాటర్ రేపు వర్షాకాలంలో వాటర్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండటానికి దాన్ని ఏం చేయాలనేది కూడా దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా కొంత సైట్ కొంచెం కావాలని చెప్తే రెవెన్యూది కూడా ఎంఆర్ఓ రోడ్ చూసి దాన్ని కూడా లోపల కాలనీకి పోయేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇదేమో ఒక 7 నెలల్లో అండర్ పాస్ రెడీ అయిపోద్ది. ఫ్లైఓవర్ ఆర్ఓబి కూడా ఎన్ని రోజులు పడుతుంది అది ఒక 1.5 year పడుతుంది. ఏదైనా కూడా 1.5-2 years లోపల పూర్తిగా ఈ 2 కూడా కంప్లీట్ అవుతాయి. ఇంకొక 2 monthsలో ఏమో మన అగ్రహారం గేట్ది కూడా అది కూడా ఓపెన్ చేస్తున్నాం. ఆ తర్వాత సూర్రెడ్డిపాలెం కూడా అది కూడా శాంక్షన్ అయింది. టంగుటూరులో కూడా ఒక 2 అయినాయి. ఇదివరకు ఇప్పుడు కూడా రైల్వే వాళ్ళ దగ్గర పూర్తిగా చాలా ఫైనాన్స్ కూడా చాలా వాళ్ళకి ఇబ్బంది లేదు, చాలా బడ్జెట్ ఉంది. కాకపోతే మనం పోయి అప్రోచ్ అవ్వటం ఇవన్నీ కూడా లేకపోవటం, లేట్ అవ్వటం వల్లే ఇలాంటివన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ అయిపోతే ప్రజలకు కూడా కంఫర్ట్గా ఎక్కడ కూడా ఆగకుండా మనం ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఏదన్నా పేషెంట్స్ ఏదన్నా రావాలన్నా గేటు పడి చాలా ఇబ్బందులు పడ్డాం ఇదివరకు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం పిహెచ్సి సెంటర్లు, అలాగే విలేజ్ సెంటర్లు అన్నీ కూడా పెడుతున్నాం. హెల్త్ సెంటర్లు కూడా పెడతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే సచివాలయాలు ఉన్నాయో అక్కడ కూడా హెల్త్ విలేజ్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడికి హెల్త్ ప్రికాషన్స్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో అన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసి దీన్ని ఒక 6-7 నెలల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.